5 మండలాలు, 2 మున్సిపల్ కార్పొరేషన్. సో మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? 2014లో గెలిచారు కదా, అప్పుడు మీ ప్రభుత్వం లేదు. సో 2019లో కూడా ఈసారి కష్టం నగరిలో రోజా అని అన్నట్టు కూడా టాక్ వచ్చింది కదా, సో దాన్ని తిప్పికొట్టారు కూడా. సో మరి ఈసారి మూడో టైం అంటారు కదా మీ మాటల్లోకి, డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య పైన మీ ప్రణాళిక ఎలా ఉంది? నాకు సెకండ్ టైం అయితే నన్ను ఓడించడానికి అటు చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రయత్నించారు. మా గవర్నమెంట్ రాకపోయినా పర్లేదు, ఆమె ఎమ్మెల్యేగా గెలవకూడదు, ఆమె మళ్ళీ అసెంబ్లీకి వస్తే తలనొప్పి మనం తట్టుకోలేమని చెప్పి లాస్ట్ గొడవ అయింది కదా అసెంబ్లీలో, బయట మహిళా పార్లమెంట్లో అని ఒక్కొక్క మండలం ఒక్కొక్కరు తీసుకున్నారు. మంత్రులుగా చేసిన వాళ్ళే తీసుకొని నన్ను ఓడించాలని చూశారు. కానీ నాకు జగన్ గారి వేవ్ ప్లస్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఫస్ట్ ఎలక్షన్ కన్నా కొంచెం ఎక్కువ మెజార్టీతోనే బయటకి పడటం జరిగింది. అండ్ నేను అపోజిషన్లో ఉన్నా కూడా నేను కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవటం, సెక్రటరియట్కి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు తిరిగి పనులు చేసుకున్నాను. అండ్ నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా వర్క్ చేశా. ఇప్పుడైతే ఇంకా ఈజీ నాకు. జగన్ గారు నేను ఏది అడిగినా కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. స్టెప్ 30 ఏళ్లలో ముందున్న సీనియర్లు చేయలేనిది నేను ఈ 2 ఇయర్స్లో మ్యాక్సిమం చేయగలిగాను అంటే జగన్ గారి ఆశీర్వాదంతోనే. ఖచ్చితంగా ఇంకా 2 ఇయర్స్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షన్ ఫీవర్ కాబట్టి ఈ 2 ఇయర్స్లో ఇంకా కంప్లీట్ చేసుకుంటాను.